ఒక మాఫియా డాన్. వాడి చేతిలో ఎప్పుడు రివాల్వర్ ఉంటుంది. వాడు చాలా క్రూయల్ పర్సన్. వాడు తన మనవరాలని 2 ఏళ్ల పసిపాపను ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ పాప వాడిని చీచి చీచి తాతయ్య నీ దగ్గర అబ్బు కొడుతుంది నోరు, నా ముద్దు పెట్టుకో మాకు అని చెప్పి అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో వాడు ఎగో హట్ అయింది. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడి దగ్గర పనిచేసి ఒక గోండా అనిపించాడు. అరే, నా నోటి వాసన వస్తుందా, ఒకసారి చూసి చెప్పరా అన్నాడు. వాడు ఎమ్మటే అబ్బో సార్ గబ్బు కొట్టిపోతున్నారు, ఎలకలు తెచ్చిన వాసన మీ నోరు, అబ్బో ఎటా బతుకుతున్నారండి బాబు అన్నాడు. దాంతో వాడు ఎగో హట్ అయ్యి తుపాకు పెట్టి డిషు అని వాడిని కాల్చి చంపేశాడు. తర్వాత ఇంకొకటి పిలిచాడు. అరే, నా దగ్గర ఏమైనా వాసన వస్తుందా, నా నోరు ఏమైనా వాసన వస్తుందా చూసి చెప్పు అన్నాడు. వాడు ఎమ్మటే బాస్ కదా అని భయంతో, సార్ అస్సలు మీ నోరు వాసనే రావట్లేదు సార్, కొంచెం ఫ్రెష్గా స్మెల్ ఏం రావట్లా, చాలా ఫ్రెష్గా ఇప్పుడే బ్రష్ చేసుకొచ్చినట్టుగా చాలా గుడ్ స్మెల్ వస్తుంది సార్ అని చెప్పాడు. వీడు కావాలని అబద్ధం చెబుతున్నాడు, లేకపోతే నా మనోరాలు అలా ఎందుకు చెప్పిద్ది, వీడు చెప్పేది అబద్ధం అని చెప్పి వాడిని డిష్ అని కాల్చి చంపేశాడు. తర్వాత కాసేపు ఇంకొకటి పిలిచాడు. రై, నా దగ్గర వాసన వస్తుందా, నా నోరు వాసన వస్తుందా ఏంటి చూడు, నా మనోరాలు నన్ను అసహించుకుంది, నిజం చెప్పరా నువ్వు అన్నాడు. వాడు ఎమ్మటే, సార్ నాకు 15 రోజుల నుంచి జలుబు సార్, అసలు ముక్కు వాసనే తెలియట్లేదు, ఇప్పుడేంది సార్ 2000లో కరోనా వచ్చినప్పటి నుంచి అసలు నాకు వాసన తెలియదండి, అసలు మీ నోరు మంచి వాసన వస్తుందో చెడు వాసన వస్తుందో నేను గమనించలేదు సార్, నాకు వాసన తెలియదు అని చెప్పాడు. దాంతో చిబా అన్నాడు వాడిని బాస్. అంటే మనకన్నా గొప్ప వాళ్ళ దగ్గర, దుర్మార్గుల దగ్గర, ముఖ్యంగా మన బాస్ దగ్గర ఎప్పుడూ నిజం చెప్పకూడదు, లౌక్యంగా ఉండాలి. ప్రతి మనిషి కూడా వాడిలోని లోపాన్ని సమర్థించే సలహాని యాక్సెప్ట్ చేస్తాడు, కానీ వాడిలోని లోపాన్ని ఎత్తి చూపేవాడిని ఎవ్వడే యాక్సెప్ట్ చేయడు. అలా యాక్సెప్ట్ చేస్తే వాడు హై మెచ్యూరిటీ వచ్చి వాడు పెద్ద ఋషి అయిపోతాడు. ఈ రాజులైనా, ఈ బాసులైనా, దుర్మార్గులైనా వాళ్ళ లోపాన్ని కూడా సమర్థించేవాడిని ఇష్టపడతారు, కానీ వాళ్ళ లోపాన్ని విమర్శించేవాడిని కానీ ఎత్తి చూపేవాడిని కానీ ఇష్టపడరు. కాబట్టి మీ బాసులకి ఎవరికి చెప్పకండి, లౌక్యంగా తెలియగా ఇలాంటి సమాధానాలు చెప్పి తప్పించుకోండి.